ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నెల జనవరి 1వ తారీఖు లగాయతు 6వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. తులారాశి వారు ఈ సంవత్సరాన్ని చాలా ఉల్లాసంగా, ఆనందదాయకమైనటువంటి విషయాలు, సంతోషకరమైనటువంటి వర్తమానాలతోటి చక్కగా ఆనందదాయకంగా ప్రారంభం చేయగలుగుతారు. కారణం, ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. తృతీయ స్థానంలో రవిగ్రహం కానీ, కుజగ్రహం కానీ, షష్టమందు రాహువు కానీ, సప్తమంలో గురుడు కానీ, జన్మ రాశి యందు ఉండేటువంటి చంద్ర బల సంపత్తి కానీ, కుటుంబ స్థానమందు ఉండేటువంటి శుక్రుడు కానీ వెరసి దాదాపుగా 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు తులారాశి వారికి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం చక్కటి ఆనందదాయకంగా వీరు ప్రారంభం చేయగలుగుతారు. అనుకున్నటువంటి ప్రణాళికాబద్ధంగా ప్రతి పనిని కూడా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం, మిత్రుల యొక్క సహకారం, పై అధికారుల యొక్క అండదండలు, సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనుగ్రహం వీరి మీద ఉంటుంది. అలాగే తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే అనుకున్నటువంటి పదవుల్ని అధిరోహించగలుగుతారు. ఉద్యోగంలో, వ్యాపారంలో చేసేటువంటి మార్పు చేర్పులు కలిసి రావడం ద్వారా ఆర్థిక ఉన్నతి కనబడుతూ ఉన్నది. కొత్త వాహనాల కొనుగోలు, నూతన గృహ ప్రవేశాదులు, అలాగే స్థలముల యొక్క కొనుగోలు లేదా గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, చిన్న చిన్న మొబైల్ ఫోన్ల దగ్గర నుండి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి విషయాల వరకు అన్నింటా కూడా శీఘ్రంగా నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి వాటికి అవకాశం ఉన్నది. అలాగే ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక అభివృద్ధికి అవకాశం ఉన్నది. నూతన వస్త్రములు, అలాగే శరీర అలంకరణకి సంబంధించినటువంటి ఆభరణాలను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. దైవిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు, దేవాలయాల యొక్క సందర్శనం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కొంత ఆనందాన్ని కలగజేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మంచి ఉన్నతమైనటువంటి గుర్తింపు లభించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఎదుగుదల రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి. ఇక వ్యాపారానికి సంబంధించినటువంటి అంశాలు మెరుగైనటువంటి విధానంలో కనబడుతున్నాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి, మంచి విశ్వవిద్యాలయంలో ఏదైనా అక్కడ విద్య కోసం చేరేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. ఆరోగ్యానికి అవకాశాన్ని ఇస్తుంది. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు.